కొండా సురేఖ ఎపిసోడ్పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మరి కాసేపట్లో 20 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీలో మీడియాతో మాట్లాడనున్నారు. కుమార్తె సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం సరికాదని ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ ఫోన్ లైన్ అందిస్తారు. సిద్ధార్థ, మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. తన కూతురు కొండా సుస్మిత పటేల్ ప్రభుత్వాన్ని, పార్టీని, సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ కనీసం పట్టించుకోవట్లేదు. దానిపై ఆగ్రహం వ్యక్తం చేయట్లేదు. షోకాజ్ నోటీస్ ఇచ్చినప్పటికీ తనకు తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధం లేదని చెప్పడం పూర్తిగా బాధ్యత రాహిత్యమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ఇక దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాసేపట్లోనే ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ విప్పులు, ఎమ్మెల్యేలు సిఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు. మరొక కొన్ని నిమిషాల్లోనే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టనున్నారు. కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. తాను పదే పదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ తనను ఏమీ అనకపోవడం, టెక్నికల్ గా తాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోవడం వల్ల తాను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని అనుకోవడం, దానివల్ల పార్టీ గాని, ప్రభుత్వం గాని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గాని డీఫేమ్ అవుతున్నారు. దీంతో ఆమె పైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. నిన్న ఉమ్మడి వరంగల్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో కొండా సురేఖను, కొండా ఫ్యామిలీని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి, మంత్రివర్గం నుంచి తొలగించాలని వాళ్ళు ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మాన కాపీని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పంపించారు. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా సీఎం పై పదే పదే దూషణలు చేయడం, అనవసరపు ఆరోపణలు చేయడం, ఇవన్నీ సీఎం ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంటున్నాయి. ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నటువంటి నేపథ్యంలో సీఎం పైన, ప్రభుత్వం పైన, పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక కాసేపట్లోనే ఈ ప్రెస్ మీట్ మొదలుగానుంది. ఈ ప్రెస్ మీట్ లో ప్రభుత్వ విప్పులు బీర్లా ఎల్లయ్య, వేముల వీరేశంతో పాటు ఉమ్మడి వరంగల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మహబూబ్ నగర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు 20 మంది ఎమ్మెల్యేల వరకు జేపీ కార్యాలయానికి చేరుతున్నారు. మరి కాసేపట్లోనే వాళ్ళు ప్రెస్ తోనే మాట్లాడతారు. అందుకంటే ముందు పిసిసి చీఫ్ కి తాము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుందో అనే విషయాన్ని పిసిసి చీఫ్ కి కన్వే చేస్తున్నారు. మొత్తానికైతే కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలి, వీరైతే పార్టీ నుంచి వాళ్ళను కొన్ని రోజులు సస్పెండ్ చేయాలి అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఇక దీంతో పాటుగా ఇటు రాజగోపాల్ రెడ్డి గానీ, మిగతా కొంతమంది నేతలు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల అంటే తాముకున్నటువంటి ఉద్దేశాలను ప్రభుత్వం పైన అక్కస్ను వెళ్ళగక్కే విధంగా ఉన్నాయి. దానివల్ల పార్టీ, ప్రభుత్వము, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజల్లో చులకనవుతున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలకు ఆయుధంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి వారిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక కాసేపట్లోనే మీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ మొదలయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.